హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మన టర్కీ ట్రిప్ వ్లాగ్ 2 బయటకు వచ్చేసింది. అవునండి, వ్లాగ్ 1 మొన్ననే రిలీజ్ చేశాను. చాలామంది చూశారు వీడియో. సో వ్లాగ్ 2లో ఏముంటుంది, వ్లాగ్ 2లో 2 డేస్ని కలిపి ఉందన్నమాట. అంటే మేము టర్కీకి వెళ్ళగానే డైరెక్ట్గా కాదు, ఆ రోజు రెస్ట్ తీసుకొని ఏం చేశాను వ్లాగ్ 1లో చూపించాను అన్నమాట. ఈ 2లో ఏంటంటే మేము ఒక సిటీకి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. సిటీ అనొచ్చు, టౌన్ కూడా అనొచ్చు. కపడోషియాన్ అని చాలామంది అక్కడికి వెళ్తారు. ఈ బెలూన్ రైడ్ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువగా మీరు టౌన్ని చూస్తారన్నమాట. మేమేంటంటే ముందే అక్కడికి వెళ్ళే ముందే బుక్ చేసేసుకున్నాము వెళ్ళడం కోసం ఒక షటిల్ని. సో పర్ హెడ్ ఇంత అని ఉంటుంది అన్నమాట. మేమైతే ఒక £50 అరౌండ్ పే చేసాము. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్నింగ్ వచ్చి మన హోటల్ ప్లేస్ ఇస్తే అక్కడే వచ్చి పిక్ చేసుకుంటారు. ఇదే మా హోటల్. ఎర్లీ మార్నింగ్ వెయిట్ చేస్తున్నాం అనమాట రెడీ అయ్యి. చాలా అంటే ఆల్మోస్ట్ లైక్ టైం ఎంత అవుతుందని 2 o'clock అవుతుండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు చాలా ఎర్లీగా పిక్ చేసుకుంటామని. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, అదొక 6 hours జర్నీ ఉంది మాకైతే. అక్కడ నుంచి మళ్ళీ ప్లేసెస్ తీసుకెళ్ళి ఆ డేని వేస్ట్ చేయకుండా అన్నీ చూపిస్తామని చెప్పారు. సో మేము అలా షటిల్ వచ్చేసింది, మమ్మల్ని పిక్ చేసుకున్నారు. నార్మల్గా ఈ ప్లేస్కి మనం కూడా వెళ్ళొచ్చు ఆన్ అవర్ ఓన్ వెహికల్స్. కాకపోతే మేము గైడ్ని ఎందుకు పెట్టుకున్నాం అంటే చాలా ప్లేసెస్ తెలియదు, అక్కడ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాస్త ఆల్ ద వే ఇంత దూరం నుంచి వెళ్ళుంటాం కదా, అన్నీ చూడొచ్చు అని చెప్పేసి. సో అలా నేను పడుకున్నా, నిద్రపోయాము. కళ్ళు తెరిచేసరికి ఇగో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామన్నమాట. స్కై చాలా బాగుంది, ఎక్కడ చూసినా మౌంటైన్స్. అండ్ గైడ్ మధ్యలో లేసి ఇగో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నీ. మౌంటైన్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర ప్లేన్ ఉంది, అంటే మౌంటైన్స్ సడన్గా ఆగిపోతాయి అన్నమాట. చూడండి ఇదే ఆ ప్లేస్. అక్కడ అన్ని మౌంటైన్స్ కనిపించాయి కదా, మొత్తం ఆ టౌన్ మొత్తంలో ఆ ప్లేస్ అరౌండ్ ఎన్నో కిలోమీటర్స్ చెప్పాడు. అన్ని కిలోమీటర్స్లో ఇదొక్క ప్లేసే ప్లేన్ వితౌట్ మౌంటైన్స్ ఉందంట. సో అది కొంచెం స్పెషల్గా అనిపించి మీకు చూపించవచ్చు అని చెప్పేసి వీడియో క్లిప్ తీశాను. మోస్ట్లీ జర్నీనే ఉందండి వెళ్ళడానికి, ప్రతి ప్లేస్లో ఆపాడు. ఈ ప్లేస్ని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిన్న టౌన్. సో దీనికి చుట్టూ కొన్ని స్పాట్స్ దగ్గర ఆపి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇదేంటంటే లోపల మనం కేవ్లోకి వెళ్ళి అన్ని పెయింటింగ్స్ చూడొచ్చు. లోపల జీసస్వి అవన్నీ పెయింటింగ్స్ ఉంటాయి, అప్పటి వాళ్ళు వేసినవి. సో అందులో కెమెరాలో లేదంటే ఇలా బయట నుంచి తీసానన్నమాట వీడియో. ఇగో దాని లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కెమెరా అలో ఉందని చెప్పారు, అందుకే నేను వీడియో తీసాను. ఇదేంటంటే అప్పట్లో వార్ కని వచ్చిన వాళ్ళు ఇందులో వెళ్ళి దాచుకునే వాళ్ళంట. కొన్ని రోజులు ఇక్కడే వంట చేసుకొని తిని ఇక్కడే కొన్ని మంత్స్ అలా ఉండి తర్వాత బయటికి వెళ్ళే వాళ్ళంట. మీరు షాక్ అవుతారు చూస్తే. ఇక్కడే చూడండి టాయిలెట్ కూడా ఉంది. టాయిలెట్ ఎలా ఉండేది పాతకాలంలో అని కూడా క్లీన్గా ఉందన్నమాట. ఇంకా రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది వచ్చేసి బండరాయి, అది క్లోజ్ చేసేవాళ్ళంట. లోపల నుంచి ఒక 10 మంది కలిసి ఆ బండరాయిని క్లోజ్ చేస్తే బయట నుంచి ఎవరైనా చంపడానికి వస్తే కూడా ఛాన్స్ లేకుండా, ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉండేలాగా బాగా తెలివిగా కట్టారు. నేనైతే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అప్పుడు వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉంటాయి చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇలా ఉన్నాయి, వింతగా ఉన్నాయి కదా. తర్వాత కిచెన్ కూడా ఉంది వీళ్ళకి వంట చేసుకోవడానికి. సో ఇదే కిచెన్ అంట, ఇందులో లోపల వంట చేసుకునే వాళ్ళంట. అది ఎలా చేసుకునే వాళ్ళో నాకు తెలీదు. ఇలా మొత్తము ఒక కేవ్లోనే చూడండి, పిల్లర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ గ్రేవీస్ అంట. ఇది గ్రేవ్ యార్డ్ అంటే తెలుసు కదా మీకు, ఎవరైనా చంపితే అందులో పెట్టేవాళ్ళంట బయటికి తీసుకెళ్లకుండా. సో వాటికి కూడా బెడ్ లాగా బాగా క్లీన్గా రెడీ చేశారు. సో ఇది వచ్చేసి కిందికి వెళ్ళే ప్లేస్. కింద ఎవరికన్నా పనిష్మెంట్ ఇవ్వాలంటే కింద వాళ్ళని పెట్టి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళంట. అంటే ఫుడ్ పైనుంచే ఇవ్వడము అలాంటివి. సో అలా గైడ్ చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలాంటి ప్లేసెస్ మనం ఇండియాలో కూడా చాలానే చూస్తాం నాకు తెలుసు. కాకపోతే ఇది చాలా స్పెషల్ ప్లేస్. ఇక్కడ వార్ జరిగేదంట. అలెగ్జాండర్ అని చెప్పాడు మధ్యలో, తను వెళ్ళేవాడు అని టర్కీలో. సో
కొన్ని సోషల్ ఐడియాస్. సో ఇలా స్టార్ట్ చేసాము కపడోషియాలో. ఇలానే మొత్తం చుట్టుపక్కల డిఫరెంట్ టైప్ ఆఫ్ మౌంటైన్స్, హిల్స్ అవన్నీ ఉంటాయి. అక్కడంతా ఒక్కొక్క ప్లేస్కి తీసుకెళ్ళి ఇలా స్పాట్ దగ్గర ఆపి మాకు చూపించాడన్నమాట. సో బయట నుంచి ఇలా ఉన్నాయి రూమ్స్ అవి ఇవి. మంచి ఫొటోస్ కూడా మేము దిగాము ఇక్కడ. ఫొటోస్ నిజంగా చాలా బాగా వచ్చాయి. టర్కీ వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి బ్రైట్గా ఫొటోస్ కూడా బ్రైట్గానే చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో టర్కీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది ది బెస్ట్ టైమ్. అంటే ఇంకా ఎండ చాలా పెరిగిన తర్వాత బాగా అంటే సన్ స్ట్రోక్ అలాంటివి, సన్ బర్న్ అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పారనమాట అక్కడ. కానీ ఈ టైం ఏంటంటే అటు చలి ఉంది, ఇటు ఎండ ఉంది. సో బెస్ట్ అనిపించింది. అందుకే కొంచెం ఫ్లైట్ ఛార్జెస్ అలాంటివి కూడా కాస్త ఎక్కువగానే అనిపించాయి. సో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్, కేవ్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. అంటే కొంచెం ఓల్డ్ ప్లేస్ అన్నమాట. నాకు అక్కడ చూసిన లొకేషన్ కంటే ఆ ఏరియా అన్నది చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఏదో ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ అని కూడా కాదు, ఏదో ఒక కేజీఎఫ్ మూవీ, ఇంకా ఈ మూవీస్ ఉన్నాయి కదా, బాహుబలి మూవీ, అలాంటి వాటిలో వెళ్తున్నట్టు ఫీలింగ్ అని అనిపించింది. తర్వాత లంచ్ తీసుకెళ్లారన్నమాట. ఒక లంచ్ మాత్రం స్టార్టింగ్ డే లంచ్ మాత్రము ఫ్రీ లేదు, వాళ్ళు కొనుక్కోమన్నారు. సో మనకు తెలుసు కదా మనలాగైతే లంచ్ ఉండదు అక్కడ. ఎంత చికెన్, వెజిటబుల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నా వాళ్ళ ఫుడ్ మనకు నచ్చదు కాబట్టి ఒకటి తీసుకొని నేను మా హస్బెండ్ షేర్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు కదా టర్కీ స్పెషల్ ఫుడ్ అంట. ఇలా బర్న్ చేసి మన ముందే ఆఫ్ చేసి మనకు ఫుడ్ అన్నది సర్వ్ చేస్తారు. అంటే పాట్లో కుక్ చేసింది. పాట్లో కుక్ చేయడం ఏం స్పెషల్ ఏం నాకేం అనిపించలేదు. కాకపోతే వాళ్ళ డిష్ కాస్త స్పెషల్గా ఉంది, స్పైసీగా లేదు, చాలా సింపుల్గా ఉంది. ఇలా మనకి వీడియోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి అని చెప్పి కాసేపు వదులుతారు. సో అది వచ్చేసి పాట్ కాదు, యాక్చువల్లీ బ్రాస్ అన్నమాట, అంటే కాపర్ బ్రాస్. సో ఇలా మనకి చిన్న పాత్రల్లో, పింగాణి పాత్రల్లో వాటిలో ఇస్తాడన్నమాట. సో అక్కడ నుంచి మమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తినేసాను, ఏ వీడియో తీయలేదు. తిన్న తర్వాత అమ్మయ్య కడుపు నిండిందని అనుకొని, దీనికంటే ముందు యాక్చువల్లీ మాకు బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా ఒక దగ్గర ఆపాడన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండింది. అక్కడ నేను వీడియో ఏం తీయలేదు, క్వైట్గా అంటే చాలా నిద్ర ముబ్బులో ఉన్నాను. సో అక్కడ షాపింగ్ కూడా ఉండింది కాస్త. ఇక లంచ్ వచ్చేసి కేవ్లో తీసుకెళ్ళాడు, అది ఇంకా చాలా బాగుంది. కేవ్ హోటల్ అన్నమాట, మొత్తం కేవ్ లోపల ఉంది అది. తర్వాత ఈ ప్లేస్లో ఏంటంటే మీరు చూడొచ్చు హిల్స్, మౌంటైన్స్ అన్నీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తను ఏదో చెప్తూ ఉన్నాడు గైడ్, అంటే లైక్ ఇక్కడ ప్రేయర్స్ చేసుకునే వాళ్ళు, ఇక్కడ పిజియన్స్ ఉండేవి, వాటికి ఫుడ్ పెట్టేవాళ్ళు. సో మొత్తానికి ఊరినంతా, ఈ మౌంటైన్స్నంతా, కేవ్స్నంతా, హిల్స్నంతా బాగా వాడేసుకున్నారని అనిపించింది నాకు. అప్పటి కాలం వాళ్ళంతా చూడండి, చిన్న రూమ్స్, ఇక్కడ జైలు లాగా పనిష్ చేసేవాళ్ళు అని విన్నా నేను. అంటే అలా డిఫరెంట్ ఒక్కోదానికి ఒక్కటి ఉన్నాయి. సో మీరు అక్కడ కొండ చూస్తున్నారు కదా, ఆ కొండ పైన అక్కడ లోపలికి వెళ్ళి కూడా చూశాను నేను. లోపల మ్యాట్స్ ఉన్నాయి, అవి రూమ్స్ లాగా వాడేవాళ్ళంట. సో ఆల్మోస్ట్ ఒక బెడ్రూము, ఒకటి లాంజ్ లాగా అలా ఉందన్నమాట. చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా స్పాట్స్ కూడా ఇలా బాగా పెట్టాడు కూర్చొని ఫొటోస్ దిగడానికి. మీరు నమ్ముతారో లేదో, మంచి ఫోటోగ్రాఫర్ అయితే ఇక్కడ మంచి షూట్ చేస్తారన్నమాట, అలా అనిపించింది నాకు. సో ఒక సైడ్ నుంచి మెల్లిగా కొన్ని పడిపోతున్నట్టు అని అనిపించింది. కానీ మీరు షాక్ అవుతారు, టర్కీ అని మీరు గూగుల్లో ఓపెన్ చేస్తే ఇదే కనిపిస్తాయి మీకు. సో ఆ ప్లేసెస్లో నేను ఉన్నా, ఎందుకంటే నేను గూగుల్లో అక్కడ ఓపెన్ చేసి చూస్తే నేను ఏవైతే చూసానో అక్కడ అదే ప్లేసెస్లోనే ఉన్నా. సో సంథింగ్ స్పెషల్ అని అనిపించింది అప్పుడు. అప్పటిదాకా ఏం కొండలు చూస్తున్నా, మా దగ్గర కూడా ఉంటాయి కదా ఈ కొండలు అని అనిపించింది. కాకపోతే నిజంగానే చాలా స్టోరీ ఉంది దీనికి. మీరు ఈ కపడోషియా సిటీ నేను ఇప్పుడు చూపిస్తున్నది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా డిఫరెన్సెస్ చూస్తారు కొండల్లో. ఒక్క ఊర్లో ఇన్ని వెరైటీలు ఆఫ్ కొండలు చూడడం నేనైతే ఫస్ట్ టైం. ఇక్కడ చూస్తే మీరు కొండలు చూసారు, ఇంకో దగ్గర వ్యాలీస్ ఉన్నాయి, ఇంకో దగ్గర హిల్స్ ఉన్నాయి, ఇంకో దగ్గర పాయింటెడ్ హిల్స్ ఉన్నాయి, ఇంకో దగ్గర ప్లేన్ ఉంది. సో ఒక్క ఊర్లో ఇన్ని ఉన్నాయన్నమాట. సో నిజంగా స్పెషలే. వాటిని కూడా వీళ్ళు ఇలా యూస్ చేసుకున్నారు చూడండి, ఇలా కట్టెలు కట్టి రూమ్స్ లాగా.
వెరీ షాకింగ్. సో ఇదొచ్చేసి అక్కడ బయట షాపింగ్. మన దగ్గర దిష్టి తగులుతుంది నజర్ అంటారు కదా, నేను చాలా ఇల్లులు చూసానండి టర్కీలో. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క షాపుల ముందు ఇవి తగిలించుకున్నారు. నాకేమో అర్థం కాలేదు ఏంటిది అని. అది ఎలా నజర్ అవుతుంది, మనమే దిష్టి బొమ్మను పెడతాము. సో ఇలా షాపింగ్స్ ఉన్నాయి. దాని తర్వాత మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ షాపింగ్ ఉన్నాయన్నమాట. షాపింగ్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్, టర్కీలో ఫేమస్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. అక్కడ కూడా మిమ్మల్ని నేను తీసుకెళ్తా, చూపిస్తాను. సో ఇదే అన్నమాట ఆ ప్లేస్. ఇక్కడ చూస్తే మీరు అన్ని అంటే బొమ్మలు, వాళ్ళు తయారు చేసిన బొమ్మలు. దీనికంటే ముందు క్లే పాట్ తయారు చేసేది దగ్గర తీసుకెళ్లారనమాట. సో అది నాకు తెలిసి నెక్స్ట్ డే ఉండొచ్చు, చూపిస్తాను. ఇక్కడ చూడండి స్వీట్స్ కూడా ఉన్నాయి. కొన్ని స్వీట్స్ కొనుక్కున్నాము. షాపింగ్ పెద్దగా చేయలేదు, కాకపోతే ఎందుకంటే కొన్ని ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఆఫ్ కోర్స్ ఇది టూరిస్ట్ ప్లేస్, ఎక్స్పెన్సివ్నే ఉంటాయి. మేమైతే జస్ట్ కావాల్సినవి లైక్ డియోడ్రెంట్, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఏదో మా హస్బెండ్ కాస్త డిఫరెంట్ ఉన్నవి తీసుకున్నారు. ఇక టూరిస్టులకి ఇదే కదా ది బెస్ట్ టైమ్, తీసుకెళ్ళి ఇలా మనకు కొనుక్కునేలా చేయడము. సో అందుకే ఎక్కువగా కొనలేదు, జాగ్రత్తగా. కాకపోతే బెస్ట్ ఏంటంటే ఆ ప్లేస్లో మీరు ఏదైనా టేస్ట్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళని అడగొచ్చు, లేకపోతే మీరు తీసుకొని ఎనీ డ్రై ఫ్రూట్. అక్కడ మీకు నిజం చెప్పాలంటే కడుపు నిండిపోతుంది. అన్ని టేస్టింగ్ ఇస్తారు వాళ్ళు అసలు మీ ఇష్టం. డిఫరెంట్ మా నోరు అయితే చాలా తీయగా అయిపోయింది అన్నమాట. అన్ని టేస్టింగ్స్ అన్నవి చూసాము. డిఫరెంట్ టేస్ట్లు, మీకు అర్థం కాదు. ఇక స్మెల్స్ వచ్చేసి డిఫరెంట్ స్ప్రేస్ మీకు స్మెల్ చేయడానికి ఛాన్స్ ఇస్తాడు వాడు. ఎన్ని కావాలంటే మీరు అంత టైం పెట్టుకోవచ్చు. మీకు ఎంత టైం అంటే అంత టైం అక్కడ స్పెండ్ చేసి భోజనం అయిపోతుంది అనమాట. చెప్పాలంటే పొట్ట నిండిపోద్ది. అంత తినేసి అన్ని స్మెల్స్ చూసి రావచ్చు. అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక డిఫరెంట్ ప్లేస్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కొండలు. సో బేసికలీ ఏంటంటే మనకు చుట్టూ వాడు ఆ కపడోషియా టౌన్ని మొత్తం చుట్టూ తిప్పుతూ డిఫరెంట్ సైట్స్ నుంచి డిఫరెంట్ కొండలు చూపిస్తున్నాడు అన్నమాట. సో ఇది కాస్త డిఫరెంట్. నేను చెప్పాను కదా వ్యాలీస్ ఉన్నాయని, ఇదే వ్యాలీస్. అన్ని కొండలు పైకి ఉంటాయి, ఇవి వచ్చేసి కొండ కిందికి ఉందన్నమాట. సో అలా డిఫరెంట్ షేడ్స్ చూడవచ్చు కొండలలో, డిఫరెంట్ టైప్స్ కూడా. సో ఇలా ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే మనకు కాస్త ఒక 1 hour 2 hours టైం ఇస్తాడు. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీ ఇష్టం అంటాడు. సో అంతలోపు మనం యాక్చువల్లీ 1 hour చాలండి, మొత్తం కవర్ చేసి అన్నీ చూసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేసి రావచ్చు ఆ ప్లేస్లో. సో యుల్ హ్యావ్ ఎ గుడ్ ఫీల్. అంటే స్టార్టింగ్ మేము ఇలా స్టార్ట్ చేసామన్నమాట. సో తర్వాత యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మాకు చాలా టైం ఉంది, 8 days ఉంది. కాకపోతే 8 days లాస్ట్లో చాలా తక్కువ పడింది అనుకోండి. సో కాస్త రిలాక్స్ అవ్వడానికి బాగుంది. తర్వాత హోటల్ తీసుకొని వచ్చాడు. హోటల్ కూడా వాళ్ళే ఇస్తారు మనకు ఫ్రీగా. మేము ఎలా ఉంటుందో అనుకున్నాం ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి, కానీ లోపలికి వెళ్ళి చూసి షాక్ అయిపోయాను. జుకూసీ, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ చేయండి నన్ను. అందులో కూర్చున్నా నేను, అంత రిలాక్స్ అయ్యాను. ఒక 1 hour 2 hours ప్రశాంతంగా స్పా అయింది నాకు. జుకూసీ అంటారంట దీన్ని. సో బాడీ అంతా మసాజ్ అయిపోతుంది. మన రూమ్లోనే ఇచ్చాడు, ప్రతి రూమ్కి ఒకటి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బయట కూర్చోడానికి ఒక బాల్కనీ టైప్ ఇచ్చాడు. ఇకపోతే లోపల మన ఫ్రిడ్జ్ మనకుంది, మన బెడ్రూమ్. జకుసీ మాత్రమే కాకుండా మనకి ఒక బాత్రూమ్ కూడా సపరేట్గా ఉందన్నమాట. సో మొత్తానికి రూమ్ అయితే అదిరిపోయింది. అండ్ మనకి ఈ రూమ్లోకి మేము 5 o'clock అలా ఎంటర్ అయితే వాడు అన్నాడు 7 o'clock కల్లా ఫుడ్ రెడీగా ఉంటుంది పైన అప్స్టేర్స్లో. సో మనకు పైన రెస్టారెంట్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ బఫే ఉంటుంది, సెల్ఫ్గా తినాలి అంటే వాడు ఫ్రీగా ఇచ్చేస్తాడు. సో 9 o'clock 10 o'clock వరకు ఫుడ్ ఉంటుందని అన్నాడు. సో మనకు నచ్చినట్టు తినేసేయచ్చు. చక్కగా మాకు రిలాక్స్ అవ్వడానికి ఒక 1 hour దొరికింది. స్నానాలన్నీ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి పడుకొని తర్వాత లేచి పైకి వెళ్ళి ఫుడ్ తినేసామన్నమాట. అప్పుడు 8 o'clock 7 o'clock 7:30 అలా అవుతుందేమో. సో ఆ టైం కల్లా ఫుడ్ తిని చూడండి, రైస్ ఇచ్చాడు మాకు, సూప్, సాలెడ్. ఇది టర్కిష్ ఫుడ్ అన్నమాట. సో ఇంత పెద్దగా ఉంది హాల్.
సో ఇదన్నమాట డే 2 వ్లాగ్. డే 3 వ్లాగ్ వస్తది. అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది. వెయిట్ చేస్తూనే ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే మీరు చూడలేనివి వావ్ అంటారనమాట. అంత బావుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.